From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు టీఆర్ఎస్ అనే 3 అక్షరాలు గులాబీ బాస్ కు బీఆర్ఎస్ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఒకప్పుడు ఉద్యమ ప్రస్థానానికి అధికార పీఠానికి వారధిగా నిలిచిన అదే పేరు ఇప్పుడు సొంత కుమార్తె కల్వకుంట్ల కవిత రూపంలో ఒక పెద్ద సవాలుగా మారింది. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తరువాత తెలంగాణ అస్తిత్వానికి దూరమయ్యామన్న భావన పార్టీ నేతల్లో ఉంది. ఇదే తరుణంలో కవిత తన కొత్త పార్టీకి తెలంగాణ రక్షణ సేన టీఆర్ఎస్ అని పేరు పెట్టడం, దానికి ఈసీ ఆమోద ముద్ర వేయడం బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసింది. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ పేరు బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు కవిత పార్టీ సంక్షిప్త నామం కూడా టీఆర్ఎస్ కావడంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ గా మారినా ఇప్పటికే ప్రజలు ఆ పార్టీని టీఆర్ఎస్ అనే పిలుచుకుంటూ ఉంటారు. కవిత పార్టీ పేరు టీఆర్ఎస్ కావడంతో ఓట్ల చీలిక తప్పదని గులాబీ దళం గుబులు పడుతోంది. సాధారణంగా ఏదైనా పార్టీ పేరు మరో పార్టీని పోలి ఉంటే ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. కవిత సొంత కూతురు కావడంతో ఈసీకి ఫిర్యాదు చేస్తే అది రాజకీయంగా మరింత నష్టం చేస్తుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, ఈసీకి ఫిర్యాదు చేయడానికి ఇటు కేసీఆర్ తన కుమార్తె కాబట్టి ఆలోచిస్తున్నట్టుగా సైతం అర్థమవుతోంది. సో హవెవర్ ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాన్సెప్ట్ అల్టిమేట్ గా బీఆర్ఎస్ కు ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ గా మనం చెప్పుకోవచ్చు. సో దీన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కేసీఆర్ కేటీఆర్ ఎలా ఎదుర్కొనే అవకాశం ఉందనుకోవాలి విజయ్? ఎస్ ఎగ్జాక్ట్లీ సర్తాజ్, మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, లేకపోతే కేసీఆర్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, లేకపోతే ముఖ్య నేతలు అందరూ కూడా మాజీ మంత్రులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర ప్రతి నాయకుడు కూడా ఆలోచిస్తూ ఉంది ఏంటంటే టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన ఏదైతే ఉందో సో దీనికి సంబంధించే ఇప్పుడు ప్రధానంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా మొదట తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడినటువంటి తర్వాత అధికారంలోకి వచ్చింది ఆ పార్టీ, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. తర్వాత బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. కానీ టీఆర్ఎస్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు హోల్డ్ చేయలేకపోయారు. సో ఇప్పుడు కవిత పార్టీకి అదే పేరును, అదే సంక్షిప్త నామం వచ్చేటువంటి విధంగా టీఆర్ఎస్ అంటే తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పార్టీ పేరును ఇటు ఎన్నికల సంఘం కవిత పార్టీకి ఇవ్వడంతో ఇప్పుడు పెద్ద గందరగోళం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇటు బీఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద తలనొప్పిగా అయితే మారిందని చెప్పాలి. సో కవిత గత జనవరిలో ఒక 5 పేర్లతో కూడినటువంటి ఒక పార్టీ పేర్లను అయితే ఈసీకి సూచించింది. అంటే ఇవి మా పార్టీ పేర్లుగా పెట్టాలనుకుంటున్నాం, దీంట్లో ఒకటి మీరు కన్ఫర్మ్ చేయండి అంటూ కూడా సూచించింది. అందులో ప్రధానంగా మనం మొదటి నుంచి చెప్తున్నటువంటి పేరు వచ్చేసి తెలంగాణ ప్రజా జాగృతి, తర్వాత తెలంగాణ జాగృతి, అండ్ మూడవది అంటే పార్టీ పేరుగా ఖరారైనటువంటి తెలంగాణ రక్షణ సేన, అలాగే తెలంగాణ రాష్ట్ర జాగృతి, ఇంకొకటి తెలంగాణ ప్రజాశక్తి అనేటువంటి పేర్లతోటి ఈ 5 పేర్లతో కూడా కవిత ఎన్నికల సంఘం వద్దకెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టారు. అయితే ఇటు మూడో పేరు అయినటువంటి తెలంగాణ రక్షణ సేన అనేటువంటి పేరును కూడా కన్ఫర్మ్ చేశారు ఇటు కవిత పార్టీకి సంబంధించి. అయితే ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏంటంటే టీఆర్ఎస్ అంటే మొదటగా ప్రతి తెలంగాణ వాడికి కూడా గుర్తొచ్చేటువంటి పార్టీ కేసీఆర్ కేటీఆర్ గులాబీ పార్టీ మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ అంటే ఇటు కారు పార్టీ కాదు, కవిత పార్టీ అనేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీకి గుర్తు, ఎన్నికల గుర్తు వచ్చేసి కారు గుర్తు, కానీ కవిత పార్టీ పేరు మాత్రం టీఆర్ఎస్. సంక్షిప్త నామం తీసుకున్నట్లయితే ఆ సంక్షిప్త నామం ప్రకారం టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సేన. సో ఇక్కడ చాలా కన్ఫ్యూజన్, ఓటర్ అనేటువంటి వ్యక్తి చాలా కన్ఫ్యూజన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇటు కారు పార్టీకి పడేటువంటి ఓట్లన్నీ కూడా కవిత పార్టీకి పడతాయంటూ కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సో మొత్తంగా ఈ ఏదైతే కవిత పార్టీకి సంబంధించి కూడా ఈసీకి ఫిర్యాదు చేయాలనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే డైరెక్ట్గా క్వశ్చన్ చేసి ఫిర్యాదు చేయకపోయినా కూడా కొంత ఏదైతే లీగల్ ఇష్యూస్ని కూడా లేవనెత్తేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో తెర వెనక ఉండి ఏమైనా నడిపిస్తారా, లేకపోతే ఎన్నికల కమిషన్కి నేరుగా ఏమైనా కంప్లైంట్ చేస్తారా అనేది మాత్రం చూడాలి. గతంలో కేటీఆర్ కూడా అసలు మేము టీఆర్ఎస్ నుంచి కరెక్ట్ విజయ్
పార్టీ సింబల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో జనరలీ విలేజర్స్ ఎవరైతే ఉంటారో రూరల్ ఏరియాస్లో ఇటు సింబల్ని చూసి ఓటు వేస్తూ ఉంటారు. సో అట్లా గనక ఓటు వేసినా ఇక్కడ కార్ గుర్తుంది కాబట్టి కాస్త ఆ డిఫరెన్షియేషన్ అర్థమవుతోంది. మరి ఈసీ దగ్గర ఇటు కవిత తరపు వాళ్ళు ఏ గుర్తు కోసం రిక్వెస్ట్ చేసే అవకాశం ఉందనుకోవాలి, గుర్తు ఎప్పుడు వచ్చే అవకాశం ఉందనుకోవాలి, అండ్ కార్ కి పోలిన గుర్తు ఏమైనా వస్తే మళ్ళీ అది బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేస్తుంది అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ సర్తాజ్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఎలాగైతే కారు గుర్తును ఎన్నికల కమిషన్ ఖరారు చేసిందో ఇప్పుడు కవిత పార్టీ కూడా కారు గుర్తును పోలినటువంటి గుర్తు కనుక ఒకవేళ వీళ్ళు ప్రతిపాదించి ఉంటే, కవిత పార్టీకి సంబంధించి కవిత ప్రతిపాదించి ఉంటే అది కనుక ఆమోదిస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బే తగిలేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొదటి నుంచి కూడా కవిత పార్టీకి సంబంధించి ధర్మఘంట గంట ఏదైతే ఉందో అది గుర్తుగా కూడా వస్తోంది అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితుంది. కానీ ఒకవేళ ఇప్పుడు ఆటో కానీ లేకపోతే ఆ కారు గుర్తును పోలినటువంటి వాహనం గుర్తు ఏదైనా కనుక ప్రతిపాదించి ఉంటే కనుక అది ఎన్నికల కమిషన్ ఒప్పుకొని ఖరారు చేస్తుంటే కనుక అటు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున కూడా మైనస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో గతం నుంచి కూడా అంటే చాలా రోజుల నుంచి కూడా ఇప్పటికే కేటీఆర్ చెప్పుకొస్తా ఉన్నాడు, మేము టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తర్వాత చాలా నష్టపోయాము, మళ్ళీ కూడా టీఆర్ఎస్గా ఉండేందుకు కొంతమంది కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు అంటూ కూడా కేటీఆర్ మాట్లాడుకొస్తాం. సో దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే తిరిగి బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారితే కనుక ఇప్పుడు చాలా రాజకీయ పరంగా నష్టపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కారు గుర్తు ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నికల గుర్తు బీఆర్ఎస్కు ఉంది. కానీ ఇక్కడ కవిత చాలా స్ట్రాటజిక్గా ఆవిడ జెండాలో తెలంగాణ ఏదైతే చిత్రం ఉందో, తెలంగాణ మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్ని కూడా ఇంటిగ్రేట్ చేశారు. సో ఇక్కడ అంటే చదువుకున్నటువంటి పర్సన్స్ కావచ్చు, లేకపోతే ఆ ఓటు ఆ హక్కుకు సంబంధించి సరైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు కావచ్చు. సో ఖచ్చితంగా టీఆర్ఎస్ అంటే కేసీఆర్ పార్టీ, అలాగే ఇక్కడ తెలంగాణ బొమ్మ ఉంది కాబట్టి ఇదే ఆయన పార్టీ అని చెప్పేసి కూడా ఓటేసేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా అటు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో చూడాలి మరి ఇటు బీఆర్ఎస్ అలాగే వర్సెస్ టీఆర్ఎస్ అనేటువంటి ఈ యొక్క పోరైతే కొనసాగుతూ ఉంది. మరి దీనికి సంబంధించి అఫీషియల్గా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తారా టీఆర్ఎస్ పైన, లేదా అంటే ఇటు లీగల్గా కవిత పార్టీని ఇరుకున పెట్టేటువంటి విధంగా చేస్తారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితుంది. ముఖ్యంగా కవిత పార్టీని చాలా లైట్గా తీసుకుంటూ, అంటే అసలు ఆవిడకి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా రాజకీయ పరంగా కూడా తక్కువ చేసి చూపించేటువంటి విధంగా కూడా కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కూడా చూసాం. గతంలో గత 2-3 రోజుల క్రితమే అటు తెలంగాణ భవన్లో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ కేటీఆర్ అనేక పార్టీలు రాష్ట్రాల్లో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ కొన్ని పార్టీలు మాత్రమే ప్రజల్లో నిలబడతాయి, అది కూడా టీడీపీ బీఆర్ఎస్ లాంటి పార్టీలు సుమారుగా 25 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నటువంటి పార్టీలు మాత్రమే నిలబడగలుగుతాయి, కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి అంటూ కూడా కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇదంతా గమనిస్తే కనుక కవిత పార్టీకి ప్రాధాన్యత తగ్గిస్తూనే ఆయన బీఆర్ఎస్ క్యాడర్ని కాపాడుకునేటువంటి విధంగా కూడా చర్యలైతే కేటీఆర్ చేపట్టినట్టుగా అయితే మనకు ఇక్కడ స్పష్టమవుతుంది సర్తాజ్. సో మొత్తానికి కవిత పార్టీ పైన కేటీఆర్ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ అధినాయకత్వం కానీ కంప్లైంట్ చేస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది సర్తాజ్. ఎస్, థ్యాంక్ యూ విజయ్. మొత్తానికి 5 ఆప్షన్లు ఇచ్చారు కవిత ఈసీకు. అయితే 5 ఆప్షన్లలో 3వ ఆప్షన్ అయినా తెలంగాణ రక్షణ సేనను ఎంపిక చేసింది ఈసీ అండ్ ఖరారు చేసింది. అయితే మొదటగా తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రజల ముందుకొచ్చిన ప్రెసెంట్ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేనగా మారింది. అయితే ఈ టీఆర్ఎస్ అనే పేరు ఇటు బీఆర్ఎస్ పార్టీ పెద్దలను అట్ ద సేమ్ టైం పార్టీ కేడర్ను సైతం ఎక్కువగా వేధిస్తున్న విషయంగా మారింది. మరి ఈసీ దగ్గర కంప్లైంట్ చేసే అంశం ఉందా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ప్రెసెంట్ బీఆర్ఎస్ గానే ఉంది కాబట్టి ఇటు టీఆర్ఎస్ తో ఎటువంటి లింకప్ లేదు కాబట్టి ఈసీ ఈ మొత్తాన్ని ఎట్లా టేకప్ చేస్తోంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది.